హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, 3 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని అందులో తగినంత ఉప్పు, అర స్పూన్ పసుపు, 2 స్పూన్స్ మిరప్పొడి వేసుకొని అరగంట నానబెట్టుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డలని ఈ విధంగా మిక్సీకి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. మనం ఇదివరకే నానబెట్టుకున్న చికెన్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1.5 స్పూను ధనియాల పొడి, కొద్దిగా కసూరి మేతి, హాఫ్ లెమను, 1 కప్పు పెరుగు, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనం వేసిన పౌడర్స్ అన్నీ చికెన్కి బాగా పడతాయి. ఇవి నానే లోపల 6 గ్లాసుల బాస్మతి రైస్ను బాగా కడిగి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ దబర పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కాక అందులో 6 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు, పట్ట, మొగ్గ, ఏలకలు వేసుకొని దాంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, 1 స్పూను మిరప్పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా తింటే మిరప్పొడి మీకు తగ్గట్టుగా వేసుకొని మిక్స్ చేసుకోండి. అలాగే అర స్పూన్ పసుపు వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఇదివరకే నానబెట్టుకున్న చికెన్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 10 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. ఇలా చికెన్ కొంచెం ఉడికిన తర్వాత మనం ఇదివరకే నానబెట్టుకున్న 6 గ్లాసుల బాస్మతి బియ్యానికి 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ లెక్కన అంటే 9 గ్లాసుల వాటర్ను పోసుకొని బాగా కలుపుకొని ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకోవాలి. తరువాత వాటర్ బాగా మరిగేంత వరకు మూత పెట్టుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ.